రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మాధాపూర్లో కూల్చివేతలు హైడ్రా రంగం సిద్ధం చేస్తుంది. నేడు మాధాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేయనుంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని సమాచారం అందింది. ఫిర్యాదులు అందడంతో అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించిన బిల్డర్లు పట్టించుకోలేదు. ఇక స్థానికులు ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ విజిట్ చేశారు. అనుమతులు లేవని తేలటంతో కూల్చివేతలకు రంగనాథ్ రంగం సిద్ధం చేశారు. దీంతో నేడు మాధాపూర్లో కూల్చివేతలు జరగనుండడంతో మాధాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్ నేడు మాధాపూర్లో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తుంది. నేడు మాధాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేయనుంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని సమాచారం అందింది. అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు సైతం అందాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించిన బిల్డర్లు పట్టించుకోలేదు. ఇక స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ విజిట్ చేశారు. అనుమతులు లేవని తేలటంతో కూల్చివేతలకు రంగనాథ్ ఆదేశించారు. దీంతో నేడు మాధాపూర్లో కూల్చివేతలు జరగనుండడంతో మాధాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్ నేడు మాధాపూర్లో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తోంది. నేడు మాధాపూర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేయనుంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని సమాచారం అందింది. అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు సైతం అందాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించిన బిల్డర్లు పట్టించుకోలేదు. ఇక స్థానికులు ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ విజిట్ చేశారు. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతలకు రంగనాథ్ ఆదేశించారు. దీంతో నేడు మాధాపూర్లో కూల్చివేతలు జరగనుండడంతో మాధాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.